స్థానిక మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శేషధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ పినపాటి స్టీవెన్ బాబు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ ప్రసాద్, పెనుగొండ శివకుమారు, బొంత స్కీనేశ్వర్ రెడ్డి, శంకర్రావు, భీమా రమేష్, వీరాస్వామి, సత్యనారాయణ, కార్తీక్, శ్రీను, మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ రోజున మన భారతదేశ 80వ స్వాతంత్ర సంబరాలకి స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మన తెనాలి డివిజన్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలుసు, మనం చాలా కాలం బ్రిటిష్ వారి యొక్క పాలనలో ఎంతో అణగదొక్కబడి ఉండి సుదీర్ఘ రాజకీయంగా స్వాతంత్ర సమరోద్యమం నడిపిన తర్వాత అది ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 1885 నుంచి 1947 దాకా జరిగిన తర్వాత మనకు స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం లభించడం ఒక ఎత్తు, ఆ రోజుల్లో ఎవరో ఇలా డబ్బు సంపాదించాలని స్వాతంత్ర సమరయోధులు కాల లాఠీ దెబ్బలు తిన్నారో అనేక మంది, ఎంతోమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది ప్రాణాలు అర్పించారు. దాని సందర్భంగానే మన క్విట్ ఇండియాలో మన తెనాల్లో కూడా 7 ప్రాణాలు త్యాగం చేశారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి, గులాం నబీ ఆజాద్ దగ్గర నుంచి, టంగుటూరు ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి, పట్టాభి సీతారామయ్య గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు ఎన్నో సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము. డాక్టర్ చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున మరి మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. అందులో కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు పాలిస్తే మిగతా సంవత్సరాలు బీజేపీ అటు జనతా పార్టీ పాలించినాయి. అంటే మన ఎంత చూసుకోండి, 50%, 25% కూడా వాళ్ళు పరిపాలించలేదు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరలా కాంగ్రెస్ వచ్చి ప్రజలందరినీ కూడా సమైక్యంగా ఉంచి హక్కుల్ని కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని